రాముడు పుట్టినరోజే పెళ్లి వేడుక ఎందుకు? శ్రీరామనవమి అంటే రాముడు అవతరించిన రోజు. కానీ ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది. రాముడు పుట్టినరోజే సీతారాముల కళ్యాణాన్ని ఎందుకు జరుపుకుంటాం? రాముడు కేవలం ఒక రాజు కాదు, ఆయన ధర్మానికి జీవస్వరూపం. తన తండ్రి మాటను కాపాడడానికి రాజ్యాన్ని వదిలి అరణ్యానికి వెళ్లిన మహానుభావుడు. అందుకే వాల్మీకి మహర్షి రాముడి గురించి ఇలా అన్నారు: రామో విగ్రహవాన్ ధర్మ, అంటే ధర్మస్వరూపమే రాముడు. అలాగే సీతాదేవి కూడా కేవలం ఒక రాజకుమారి కాదు, ఆమె లక్ష్మీ స్వరూపిణి. శ్రీ మహాలక్ష్మి భూమిపై అవతరించిన రూపం. రాముడు ధర్మం, సీతమ్మ లక్ష్మి. ఈ ఇద్దరి కలయిక కేవలం ఒక వివాహం కాదు, లోక కళ్యాణం కోసం జరిగిన ఒక దివ్య సంగమం. అందుకే శాస్త్రాల్లో ఈ వాక్యం ఉంది: శ్రీయశ్చ రామశ్చ జగతశ్చ హితాయ, అంటే శ్రీదేవి అయిన సీతమ్మ రాముడితో కలిసి ఈ జగత్తు హితార్థం కోసం అవతరించారు. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరుపుకుంటాం. అది కేవలం ఒక ఉత్సవం కాదు, జీవితాల్లో ధర్మం మరియు శ్రీ సంపదలు ఎప్పటికీ నిలవాలని చేసే ఒక దివ్య సంకల్పం. మీకు ఈ విషయం కొత్తగా అనిపిస్తే కామెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకో